అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో పూజ గదిలో పెట్టకూడని ఒక 7 ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో పూజ గది చాలా పవిత్రమైన స్థలము. ఇక్కడ దేవుళ్ళను భక్తితో పూజించడం వలన మన ఇంటికి శాంతి, సంతోషము, ఐశ్వర్యము అనేవి వస్తాయని నమ్మకం ఉంది. కానీ చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పూజ గదిలో పెట్టకూడని వస్తువులు కూడా అక్కడ ఉంచుతూ ఉంటారు. శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు పూజ గదిలో ఉంటే అది శుభంగా భావించదు. అందుకే ఇప్పుడు పూజ గదిలో పెట్టకూడని కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మొదటిగా పగిలిన విగ్రహాలు లేదా పగిలిన దేవుడి ఫోటోలు మన పూజ గదిలో పెట్టకూడదు. దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు పగిలిపోతే వాటిని పూజ గదిలో ఉంచి పూజించడం శుభం కాదని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి విగ్రహాలను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. అది అపవిత్రమైనది. అందువలన వాటిని నది లేదా చెట్టు కింద పెట్టి ఉంచడం చాలా మంచిది. రెండవది పాడైన పువ్వులు లేదా వాడిపోయిన పువ్వులు పూజ గదిలో ఎక్కువసేపు ఉంచకూడదు. దేవుడికి సమర్పించిన పూలు ఒక రోజు తర్వాత వెంటనే తీసేయాలి. వాడిపోయిన పూలు పూజ గదిలో ఉండటం శుభంగా భావించరు. అందుకే ప్రతిరోజు పూజ చేసిన తరువాత పాత పువ్వులను తీసివేసి కొత్త పువ్వులు పెట్టడం మంచిది. ఇంకా మూడవది వచ్చేసి పాత అగరబత్తి లేదా బూడిద పూజ గదిలో పేరుకుపోవడం మంచిది కాదు. చాలామంది అగరబత్తీలు వెలిగించిన తరువాత వచ్చిన బూడిదను అక్కడే వదిలేస్తారు. కానీ పూజ గది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. పూజ గదిలో బూడిద పేరుకుపోతే అది అపరిశుభ్రంగా కనిపిస్తుంది. అందుకే పూజ తరువాత పూజ స్థలాన్ని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. నాలుగవది మరణించిన వారి ఫోటోలు పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. చాలామంది పెద్దలను గౌరవంగా భావించి వారి ఫోటోలను దేవుడి దగ్గర ఉంచుతారు. కానీ శాస్త్రం ప్రకారం పితృదేవతల స్థానం వేరుగా ఉంటుంది. అందుకే మరణించిన వారి ఫోటోలను ఇంట్లో వేరే గోడపై, ముఖ్యంగా దక్షిణ దిశలో పెట్టడం మంచిదని పెద్దలు చెబుతున్నారు. ఇక ఐదవది వచ్చేసి చెత్తగా ఉన్న పాత వస్తువులు పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. ఉదాహరణకు పగిలిన దీపాలు, పగిలిన ప్రమిదలు లేదా పాడైన పూజ పాత్రలు లేదా వాడలేని వస్తువులు అక్కడ ఉంచడం మంచిది కాదు. పూజ గది ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉండకుండా పరిశుభ్రంగా ఉండాలి. ఆరవది చాలా ఎక్కువ విగ్రహాలు ఒకే చోట పెట్టడం కూడా అంత మంచిది కాదు. కొందరు చాలా దేవుళ్ళ విగ్రహాలను ఒకే చోట పెడతారు. కానీ పూజ గదిలో చాలా విగ్రహాలు ఉంటే సరైన విధంగా పూజ చేయడం అనేది కష్టమవుతుంది. అందుకే కొద్ది విగ్రహాలు మాత్రమే ఉంచడం చాలా మంచిది. ఏడవది పూజ గదిలో చెప్పులు లేదా అపవిత్రమైన వస్తువులను దగ్గర ఉంచకూడదు. పూజ గది పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచాలి. పూజ చేసే సమయంలో మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. మొత్తానికి పూజ గది మన ఇంట్లో అత్యంత పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడ ఎప్పుడూ కూడా శుభ్రత, భక్తి, గౌరవం అనేవి ఉండాలి. ఈ చిన్న చిన్న విషయాలను పాటిస్తే మన ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతాయని పెద్దలు చెబుతున్నారు. ఈ నియమాలను పాటించడం వలన దేవుళ్ళ అనుగ్రహం అనేది లభించి మన ఇంట్లో శుభ ఫలితాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.